తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. పద్దుల్లో సంక్షేమం, వ్యవసాయం, 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు మరికొన్ని స్కీమ్లకు పెద్దపీట వేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఉంటుంది అని ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయనుంది ప్రభుత్వం. 6 గ్యారంటీల అమలు కోసం 60,000 కోట్లు అవసరం కానున్నాయి. ఉద్యోగుల జీత భత్యాల కోసం మరో 62,000 కోట్లు అవసరం కానుంది. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలకు 48,000 కోట్ల వరకు ఖర్చవుతుంది అని ఆర్థిక శాఖ అంచనా వేసింది. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన మరికొన్ని సంక్షేమ పథకాలకు అదనంగా మరో 20,000 కోట్లు పెరగనుంది. మొత్తంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2.85 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఈ రోజు తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోతున్నటువంటి మొట్టమొదటి బడ్జెట్ ఇది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో 1-2 నిమిషాల్లోనే మంత్రివర్గ సమావేశం అసెంబ్లీ ఆవరణలో భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలోని శాసన మండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒకే సమయంలో మండలిలో శ్రీధర్ బాబు, శాసనసభలో భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కానటువంటి మంత్రివర్గ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు మిగతా చాలా అంశాల్లో రాష్ట్ర మంత్రివర్గం చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్గా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి విధ్వంసము, అదేవిధంగా ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేపట్టినటువంటి డిపిఆర్లో ప్రాజెక్టుల వివరాలు, పర్టికులర్గా జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాల పంపకము, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల పేరిట ఇచ్చినటువంటి డిపిఆర్లు, ఆ డిపిఆర్లకు ఖర్చు పెట్టినటువంటి నిధులు, ఆ నిధులకైనటువంటి వ్యయం, వరుసగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతున్నటువంటి వ్యయానికి సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా మంత్రివర్గ సమావేశం చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర పునర్విభజన జరిగినటువంటి సందర్భంలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు జరగాల్సినటువంటి కృష్ణా జలాల నీటి వాటాల పంపకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టుల అప్పగింతపై అప్పట్లో జరిగినటువంటి నిర్ణయాల మీద కూడా ఇవాటి మంత్రివర్గ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా గతంలో విచ్చలవిడిగా భూములకు సంబంధించిన విషయంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయంలో కావచ్చు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఆదాయ వ్యయాలను భారీగా పెంచబోతున్నామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పట్లో అవినీతి అక్రమాలకు తెరలేపింది. ఈ ఫార్ములా, ఈరెస్ ఫార్ములా లాంటి వాటికి సంబంధించిన విషయంలో ఆ ఉన్నత స్థాయి అధికారులు సైతం కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ లేకుండా అప్రూవల్ చేయడము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి సందర్భంలో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేబినెట్ నుంచి కానీ, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా ఇవాళ ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా రాబోయే ఈ 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు సంబంధించి ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో మరొకసారి చర్చిస్తారు. ఈ 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు ఏడాదికి దాదాపు 1,00,000 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ 1,00,000 కోట్ల రూపాయలతో పాటుగా అదనంగా 6 గ్యారంటీ స్కీమ్లకు అదనంగా ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. వీటన్నింటినీ కలుపుకొని దాదాపు 2,85,000 కోట్ల మేరకు బడ్జెట్ అంతా కూడా ప్రతిపాదన సిద్ధమైనటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మిగతా ఇతరత్ర ఖర్చులు అవన్నీ కలుపుకొని 3 లక్షల మేరకు ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా 6 గ్యారంటీ స్కీమ్ల అమలుతో పాటు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతరత్ర రంగాలకు భారీగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రైతులకు పెద్దపీట వేసాము, రైతాంగాన్ని ఆదుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తున్నా. 2018 తర్వాత 2018 కంటే ముందు తీసుకున్నటువంటి రైతుల రుణమాఫీలను ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ
రుణమాఫీ చేయని పరిస్థితి అయితే చూసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక మీదట రైతుల రుణమాఫీకి సంబంధించిన విషయం కావచ్చు, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, వీటన్నిటిపైన మరొకసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఇవాళ పెట్టబోతున్నటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎక్కువగా సంక్షేమ పథకాల అమలుతో పాటుగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతగా ఉన్నటువంటి ఆయా రంగాలకు భారీగా పెద్దపీట వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నీటిపారుదల శాఖ గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 2014లో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు రంగానికి పెద్దపీట వేసాము, భారీగా నిధులు ఖర్చు పెట్టామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే అందులోనే కుదించి ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదన సిద్ధం చేశారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల అవినీతి అక్రమాలకు తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయి ట్రాన్స్పరెంట్గా ఉంటుందనే పరిస్థితి అన్నటువంటి అంశం గతంలో పదే వాళ్ళు స్పష్టం చేశారు. కాబట్టి ప్రాజెక్టుల పరంగా కూడా మరి బడ్జెట్ని ఎంత పొందుపరిచినటువంటి అంశంలో కూడా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా వాళ్ళ బడ్జెట్ ప్రతిపాదన తర్వాత ఏ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నటువంటి అంశంపైన ఇప్పటికీ ఒక ఇండైరెక్ట్గా స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నా అత్యధికంగా వ్యవసాయ ఆధారిత రంగాలతో పాటుగా సంక్షేమ పథకాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా 3 లక్షల కోట్లతో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బడ్జెట్ తర్వాత వాటి వాటాల పంపిణీ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో అనుకున్నట్లుగానే 6 గ్యారంటీ స్కీమ్ అమలు పక్కాగా జరగబోతాయా, లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి గతంలో ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులకు ఇప్పటికీ వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా ఇప్పటికే గడిచిన అసెంబ్లీ సెషన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధి విధానాలపైన ఒక శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఒకవైపు ప్రాజెక్టులపైన మరొకవైపు అప్పులపైన పరస్పర మాటల యుద్ధం జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. పర్టికులర్గా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి సందర్భంలో మొన్న గవర్నర్ తీర్మానం జరిగింది. నిన్న గవర్నర్ తీర్మానానికి ధన్యవాద తీర్మానం తెలిపేటువంటి సందర్భంలో గవర్నర్ ఆ స్పీచ్కి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పెడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా హాజరు కాబోతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 10 ఏళ్ల పీరియడ్లో హౌస్ ఆఫ్ ది లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ మొట్టమొదటిసారి ప్రతిపక్ష హోదా లీడర్గా అసెంబ్లీకి అటెండ్ కాబోతున్నారు. మరి ఈ సెషన్స్ అత్యంత వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇవాళ బడ్జెట్ ప్రతిపాదించేటువంటి సమయానికి కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోబోతున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్గా ఆ మధ్యకాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరిగిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం చూసుకొని ఆ బట్టివిక్రమార్క అసెంబ్లీలో, శాసనసభలో, అదేవిధంగా దుద్దిల శ్రీహర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.